అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. శ్రీకృష్ణుడు ఉన్నారు కదండి, శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులని కారాగారం నుంచి విడిపించడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా మంచి టాపిక్ అండి ఇది. వెళ్ళిన తర్వాత దేవకి ఇలా అడుగుతుందన్నమాట, అయ్యా నువ్వు పరమాత్ముడివి కదా, నీకు 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది? మమ్మల్ని అప్పుడే నువ్వు కంసుడిని చంపి మమ్మల్ని బయటికి తెచ్చుండొచ్చు కదా అని అడుగుతుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మ నన్ను క్షమించు, నువ్వు పూర్వకాలంలో కైకేయివి అమ్మ. నేను రాముడు అవతారంలో ఉన్నప్పుడు నన్ను 14 సంవత్సరాలు నువ్వు వనవాసం చేయమని చెప్పావు అని అంటారనమాట. అప్పుడు దేవకి ఆశ్చర్యపడిపోయి, అయితే ఈ జన్మలో కౌశల్య ఎవరినైనా అని అడుగుతుందన్నమాట. అడిగితే నన్ను పెంచిన యశోదమ్మనే కౌశల్య అని అలా జవాబిస్తారనమాట. అలా ఇచ్చిన తర్వాత పూర్వజన్మలో తను 14 సంవత్సరాలు మాతృప్రేమకి దూరం అయింది కాబట్టి ఈ జన్మలో తనకి అది అందింది అని చెప్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, మానవులైనా ఎంత దేవుళ్ళైనా వాళ్ళు కర్మని ఎలా అయినా అనుభవిస్తారండి. కాబట్టి మనము మంచి కర్మలు చేస్తూ కర్మయోగాన్ని కూడా మనము ఫాలో అవ్వటానికి చూద్దాం. ఇవాళ మన సాధనాన్ని వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. మెల్లగా ఇన్హేల్ చేస్తూ మీ తలని ఇలా పైకెత్తి, ఎక్సేల్ చేస్తూ మీరు తలని ఇలా కిందికి తేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా శ్వాసని పీలుస్తూ తలకి నార్మల్ పొజిషన్కి తేయండి. తెచ్చిన తర్వాత 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసి మీ ఛాతీని ఇలా బాగా ఓపెన్ చేయండి. శ్వాసని పీలుస్తూ మళ్ళీ శ్వాసని వదులుతూ 2 చేతుల్ని ఇలా మీరు బాడీకి దగ్గరికి తీసుకొచ్చి హగ్ చేసుకోండి. స్లోగా 2 చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేసి చేతి వేలని ఇలా బాగా సపరేట్ చేయండి. తర్వాత స్లోగా మెల్లగా దీన్ని క్లా అంటారు కదండి, ఇలా పెట్టడానికి చూడండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ మెల్లగా చేతి వేలని ఇలా ఓపెన్ చేయండి. ఇలా చేయటం వల్ల అండి మీ చేతి వేలు అనేవి చాలా బలంగా అవుతాయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా చేతివేళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని పీలుస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ఇలా ట్విస్ట్ అవ్వండి. ఎడమ చేతిని ఇలా కుడి మోకాల దగ్గరికి పెడుతూ వెనకాలకి తిరిగి వెనక వైపున చూడండి. మళ్ళీ శ్వాస పీలుస్తూ ఇప్పుడు ఎడమ వైపున. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా పైకెత్తి శ్వాసని పీలుస్తూ చూడండి, ఇంటర్లాక్ చేయండి. ఇలా చేసి చేతులని బాగా ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాము.
స్లోగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. చేసిన తర్వాత రెండు కాళ్ళని ఇలా సపరేట్ చేయండి. చేసిన తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మీ వైపుకి తేయటానికి చూడండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు రెండు కాళ్ళ అరికాళ్ళని ఇక్కడ దగ్గరికి పెడుతూ బద్ధకోణాసన చేద్దామండి. శ్వాసని పీలుస్తూ ఇలా ఫ్లాప్ చేయడానికి చూడండి. స్లోగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. సో ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనం ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు విపరీత వీరభద్రాసన. ఆసన చేయాలంటే మనము తాడాసనాలో నిల్చోవాలి కాబట్టి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. ఇలా నిల్చున్న తర్వాత మీరు ఇలా తాడాసనాలో నిల్చొని చూడండి, నేను నా ఎడమ కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, నా ముందు కాళ్ళని 90 degrees పెట్టాను, వెనకాల కాళ్ళని 45 degrees పెట్టానండి. పెట్టిన తర్వాత మీ ఎడమ చేతిని ఎడమ కాళ్ళ దగ్గరికి పెట్టండి. మెల్లగా ఇన్హేల్ చేస్తూ ఈ కుడి చేతిని మాత్రం చిన్ ముద్రలో పెట్టడానికి చూడండి. పెట్టిన తర్వాత మీరు శ్వాసని ఇక్కడ పీలుస్తూ శ్వాసని వదులుతూ మీ ముందు మోకాలని ఇలా ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసి మీరు ఇలా వెనక్కి ఆర్చ్ అవుతారు. స్లోగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు వేరే కాళ్ళతో చేస్తారు. సో చూసారు కదండి, విపరీత వీరభద్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీ కాళ్ళు, మీ మోకాళ్ళు, మీ తొడలు కూడా చాలా గట్టిగా అవుతాయండి, చాలా బలంగా అవుతాయి. ఇంకా మనకి గ్రాయిన్ దగ్గర కూడా ఓపెన్ అవుతుందండి. మనం ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీకు ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మీ అబ్డామిన్ దగ్గర కూడా ఈ మజిల్స్ని చాలా బాగా టోన్ చేస్తుందండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీకు షోల్డర్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుందండి. అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ ఆసన మీకు హోల్డ్ చేయడం కష్టంగా ఉంటే మీరు యోగా చైర్ని కూడా వాడొచ్చు. యోగా చైర్కి ఆర్మ్ రెస్టింగ్ ఉండొచ్చు చూడండి. ఆ చైర్ని మీరు వాడటం వల్ల ఈ ఆసనాన్ని మీరు సపోర్ట్ తీసుకొని చైర్ దగ్గర మధ్యలో పెట్టి కూడా మీరు ఈ ఆసనాన్ని హోల్డ్ చేసిన సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఆసనాన్ని రాసుకొని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు జాను శీర్షాసన. ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చోవాలండి. కాబట్టి దండాసనాలో కూర్చోండి. స్లోగా మీరు దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత మెల్లగా మీ అరికాలని మీ లోపల వైపున తొడ దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు 2 చేతుల్ని ఇలా పైకెత్తి శ్వాసని పీల్చండి. మళ్ళీ స్లోగా శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ ముందుకిలా బెండ్ అవుతారు. మళ్ళీ స్లోగా శ్వాసని పీలుస్తూ పైకి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. సో ఇదండి జాను శీర్షాసన. ఎలా చేయాలో మీకు చూపించాను. ఇక్కడ మనం ఒక వేరియేషన్ కూడా చేద్దామండి. 2 చేతుల్ని ఇలా కిందికి పెట్టి మళ్ళీ ఇలా బెండ్ అవుతాం. దీనివల్ల కొంచెం ట్విస్ట్ కూడా అవుతుందండి. దీనివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల మనకి హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనకి ఈ భాగంలో ఉన్న కొవ్వుని మనం ఈజీగా కరిగించవచ్చు. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి జాను శీర్షాసన. ఈ ఆసనాలో మనం ట్విస్ట్ కూడా అవుతున్నాం కాబట్టి దీన్ని మనము గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన అండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. అందులో ఒక చిన్న వేరియేషన్ కూడా చేస్తాము. దానికి మనము సైడ్కి పడుకోవాలండి. మీ కుడి వైపున కానివ్వండి, ఎడమ వైపున పడుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఇలా ఒక వైపున ఇలా పడుకొని, సో నా ఎడమ చేతిని నా తల దగ్గరికి పెడుతున్నాను.
పెట్టిన తర్వాత మీరు 2 కాళ్ళని ఇలా పైకి ఎత్తండి. సో మనం ఏం చేస్తున్నామండి, శ్వాసని పీలుస్తూ ఇలా 2 కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి కాళ్ళతో మనము ముందుకి వెనక్కి నడుద్దాం. స్లోగా మీరు కాళ్ళని రిలాక్స్ చేస్తారు. మనము ఇక్కడ 2 కాళ్ళని పైకెత్తడానికి మనము కోర్ని ఎంగేజ్ చేస్తామండి. చేయటం వల్ల మన కోర్ అనేది చాలా స్ట్రెంథెన్ అవుతుందండి. మీరు మీ పొట్ట భాగాన్ని గట్టిగా పెడుతూ మీ 2 కాళ్ళని ఇలా లిఫ్ట్ చేస్తారు. ఇలా మీరు వాక్ చేయటం వల్ల కాళ్ళు స్ట్రెంత్ అవుతాయి, ఇంకా కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఎంతైతే అంత పైకి ఎత్తి నడవడానికి చూడండి. స్లోగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు వేరే వైపున చేస్తాము. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. చేసి చేతు సపోర్ట్ తీసుకొని కూర్చునే పొజిషన్కి వచ్చేయండి. సో చూసారు కదండి, అనంతాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. జీవన యోగాలో ఒక చిన్న విరామం. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత చేయబోయే ఆసనం ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. ఎలా ఉందండి మన ఈ జీవన యోగ ప్రయాణం? నేనైతే చాలా సంతోషంగా చేస్తున్నానండి. ఎందుకంటే నా వల్ల మీ ఆరోగ్యపరంగా కానివ్వండి, మీ లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ వచ్చినా చాలండి, అదే నాకు చాలా సంతృప్తినిస్తుంది. మీరైతే అబ్జర్వ్ చేసే ఉంటారండి, మీ ఎనర్జీలో, మీ హెల్త్ వైజ్లో కానివ్వండి, మీ క్రమశిక్షణగా ఉండటం కానివ్వండి, రోజు లేచి నేను యోగా చేయాలి అని కానివ్వండి, లేదా మీరు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా మీరు బిహేవ్ చేస్తున్నారో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి. చాలా మార్పులు అంటూ మీకు తెలియకుండానే అవుతుంది. అది యోగాలో ఉన్న గొప్పతనం. మనం తర్వాత ఒక ప్రాక్టీస్ చేద్దామండి. ఈ ప్రాక్టీస్ని మనము ప్రదక్షిణాలు చేస్తాం చూడండి, గుడి చుట్టూ మనము పడుకొని చేస్తాం చూడండి, అలాంటి ప్రాక్టీస్ ఒకటి చేయబోతున్నాం. చూడండి, ముందుగా నేను ఎలా చేస్తున్నానో దీనికి మనము మన పుట్ట వైపున పడుకుంటాము. మీరు ఇలా పడుకొని 2 చేతుల్ని ఇలా నమస్తే పెడుతూ శ్వాసని గట్టిగా పీల్చండి. మెల్లగా వదలండి. మళ్ళీ మెల్లగా కుడి వైపున ఇలా మళ్ళీ పడుకొని ఎడమ వైపున ఇలా తిరుగుతారన్నమాట. సో చూసారు కదండి, నేను నా వీపు వైపుకి వెళ్ళట్లేదు, నా పొట్ట వైపున నా సైడ్స్కే వెళ్తున్నాను. అలానే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ మ్యాట్ని క్రాస్ అయ్యి మీరు వెళ్ళొద్దండి, అంటే మీరు అప్పుడు కరెక్ట్ చేస్తున్నట్టు. ఇలా చేయటం వల్ల మీకు కొవ్వు తగ్గించాలన్నా, ఒబేసిటీ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఇది చాలా మంచి ప్రాక్టీస్ అండి. మన పొట్ట భాగాన్ని చాలా బాగా మసాజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మకరాసనాలు రెస్ట్ చేయండి. మెల్లమెల్లగా ఒక వైపుకి తిరుగుతూ కూర్చునే పొజిషన్కి వచ్చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. ఇవన్నీ మీరు రాసుకొని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. పొద్దున కానివ్వండి, సాయంత్రం వేళల్లో తప్పకుండా మీరు తొందరగా రిజల్ట్ చూడాలి అని అనుకుంటే 2 సార్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము పాలల్లోనే కాల్షియం ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఏ ఫుడ్ అయినా చూసుకోండి ఇప్పుడు పొల్యూటెడే, కల్తీ లేకుండా మనము ఏ ఆహారం తినట్లేదండి. పాలల్లో కూడా హార్మోన్స్ అనేవి ఇండ్యూస్ చేస్తూ మనకి ఇస్తున్నారండి. దానికన్నా మన పిల్లలకి రాగి కానివ్వండి, మునగాకు ఉంటుంది కదా, మునగాకులో ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి. మునక్కాయలో ఉంటుంది, మునగాకులో ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి రోజు మీరు రాగి కానివ్వండి, మునగాకుని కూరల్లో కానివ్వండి పౌడర్ చేసుకొని మీరు ఇడ్లీల్లో దోశల్లో తిన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.